కార్తీక మాసంలో చేసే వ్రతం శక్తివంతమైనదా? పుణ్యఫలాలు ఆచరించే వారికేనా, లేక ఇతరులకు కూడా ఆ పుణ్యఫలాలను పంచవచ్చా? ఒక సద్బ్రాహ్మణుడు అనుకోక చేసిన పుణ్యకార్యం ఒక ప్రేతాత్మకు ఎలా విమోచనమిచ్చిందో తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే పుణ్యజల స్పర్శతో తరించిన ప్రేతాత్మ జన్మం, దశరథ కైకేయి శ్రీరామ జన్మ రహస్యం. శనివారం నాటి తొలి భాగం సంక్షిప్తంగా మీకోసం. సహ్యాద్రి సమీపంలో కరవీరపురంలో ధర్మదత్తుడు అనే సద్బ్రాహ్మణుడు హరినామ జపంతో నిమగ్నుడై ఉండేవాడు. కార్తీక మాసంలో విష్ణు జాగరణకు వెళుతూ ఒక రాక్షసిని తులసీ జలంతో విమోచిస్తాడు. ఆ రాక్షసి పూర్వజన్మలో అహంకారిని భార్యగా పాపజన్మలు పొందిన కలహ ధర్మదత్తుడు అనుకోకుండా మంత్రజలం చల్లినప్పుడు ఆ కలహాకు జ్ఞానోదయమవుతుంది. ఆ సమయంలో తన గత జన్మలోని పాపాలు గుర్తుకొచ్చి, స్వామి, నీ రూపాన్ని చూస్తే నాకెంతో శాంతి కలిగింది. నీవు నిజంగా పుణ్యమూర్తివి, భూమి మీద బ్రహ్మస్వరూపుడవు. కావున దయచేసి చెప్పు స్వామి, ఈ శాపగ్రస్తమైన ప్రేత శరీరం నుంచి నాకు విముక్తి ఎలా వస్తుంది? ఇంకా పుట్టవలసిన ఆ మేక, పంది, పిల్లి జన్మల నుంచి నేను ఎలా బయటపడగలను? దయచేసి నన్ను రక్షించు అని ఆమె విన్నవిస్తుంది. ఆ కలహ రాక్షసి మాటలు విన్న ధర్మదత్తుడు సానుభూతితో ఇలా చెబుతాడు: ఓ కలహ, వ్రతాలు, దానాలు, తీర్థ స్నానాలు ఇవన్నీ మన పాపాలను తుడిచివేస్తాయి. కానీ నీకిప్పుడు ప్రేత శరీరం ఉన్నందున ఆ పుణ్యకార్యాలు చేసేందుకు నీకు అధికారమే లేదు. అంతేకాదు, నీవు అనుభవించవలసిన 3 జన్మల ఫలాలు చిన్న చిన్న పుణ్యాలతో తొలగిపోవని తెలుసుకో. అందుకే నేను చేయగలిగింది ఒక్కటే. నేను చిన్నప్పటి నుంచి ఎంతో భక్తితో ఆచరిస్తున్న కార్తీక వ్రతం ఉంది కదా, ఆ వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తాను. దాంతో నీ పాపాలు నశించి ముక్తి పొందుదు అని అంటాడు. అలా చెప్పి వెంటనే ధర్మదత్తుడు ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ తులసి కలిగిన పవిత్ర జలంతో ఆమెపై అభిషేకిస్తాడు. తన కార్తీక వ్రత పుణ్యాన్ని ఆమెకు అర్పిస్తాడు. అలా పుణ్యం అందుకున్న వెంటనే కలహ శరీరం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ ప్రేతరూపం అంతా మాయమైపోయి ఆమె దివ్య రూపిణిగా లక్ష్మీ ప్రభతో మెరిసే రూపంలో వెలుగొందుతుంది. ఆ ఆనందంలో తడిసి ముద్దైన కలహ ధర్మదత్తుని ఎదుట చేతులు జోడించి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతుంది. అంతలోని ఆకాశం నుండి ఒక దివ్య విమానం దిగుతుంది. అందులో విష్ణు స్వరూపమైన సుశీలుడు, పుణ్యశీలుడు ఉంటారు. వారు కలహాను ఆ విమానంలో కూర్చోబెట్టి దివ్యలోకాల వైపు తీసుకువెళుతూ ధర్మదత్తునితో ఇలా అంటారు: ఓ విష్ణు భక్త ధర్మదత్త, నీవు దయామూర్తివి, ధర్మజ్ఞుడివి, నిజమైన విష్ణు భక్తుడివి. దీనురాలైన ఆ కలహ కోసం నీ కార్తీక వ్రత పుణ్యాన్ని అర్పించడం నిజంగా ఒక లోకోత్తరమైన త్యాగం. ఈ ఒక్క కృత్యం వల్ల నీకు గత 100 జన్మలలో చేసిన పాపాలన్నీ నశించాయి. ఇక నీ ఆత్మ పాపరహితంగా ప్రకాశిస్తుంది. ఈమెకు నీవు ఇచ్చిన పవిత్ర జలాభిషేకం వలన ఆమె పూర్వజన్మలలో చేసిన పాపాలు కూడా కరిగిపోయాయి. నీవు చేసిన విష్ణు జాగరణ ఫలంగా ఈ దివ్య విమానం ఇక్కడకు వచ్చింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్య ఫలంతో ఆమెకు ఇప్పుడు తేజోమయమైన రూపం కలిగింది. తద్వారా ఆమె తులసి పూజా పుణ్యంతో నిత్యము విష్ణు సన్నిధిలో ఉండబోతోంది. ఓ పవిత్ర చరితుడా, మానవులు మాధవుని సేవ చేసినప్పుడు వారికి లభించని ఫలమేమీ ఈ లోకంలో లేదు. అందువల్ల నీవు కూడా నీ ఇరువురు సతులతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణులోకంలో ఆనందంగా విహరించగలవు. ఇది నీ భక్తి, నీ దయ, నీ త్యాగానికి లభించిన దివ్య ఫలం. ఓ ధర్మదత్త మహాశయ, నీ భక్తి, నీ దయ, నీ త్యాగం అసామాన్యం. నీవు చేసిన ఈ కార్తీక వ్రతం వల్ల లభించిన పుణ్య ఫలాన్ని అనుభవింతువుగాక. నీకు మరింత ఉన్నతమైన జన్మ దక్కబోతోంది. వైకుంఠంలో కొంతకాలం నివసించి దివ్యానందాన్ని అనుభవించిన తరువాత నీవు భూమిలో సూర్యవంశంలో దశరథ మహారాజుగా జన్మిస్తావు. నీ సతులిరువురు ఈ జన్మలో నీతో ఉన్న ఆ ఇరువురు సతులు ఆ జన్మలో కూడా నీ సతులుగానే జన్మిస్తారు. ఇక ఇప్పుడు నీ చేత పుణ్యస్నానం పొంది విముక్తి పొందిన ఈ కలహ అనే రాక్షసి రాబోయే జన్మలో నీ 3వ సతిగా కైకేయిగా అవతరిస్తుంది. ఓ ధర్మదత్త, ఇంకో ముఖ్యమైన దివ్యమైన విషయం తెలుసుకో. ఆ సమయంలో భూమిపై అవతరించబోయే విష్ణువు నీ కుమారుడిగా రాముడిగా జన్మిస్తాడు.
అది నీ పుణ్య ఫలంగా మహత్తరమైన అనుగ్రహాన్ని అందుకుంటావు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతానికి సమానమైన యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు ఈ లోకంలోనే లేవు. నీ చేత ఆచరించబడిన ఈ వ్రతం అంత గొప్పది. కలహాను ఉద్ధరించాలని నీవు చేసిన సంకల్పం నెరవేరింది. ఇప్పుడు నీకు ఏ దుఃఖమూ ఉండదు. నీ భక్తి, నీ దయ, నీ కార్తీక సేవ మానవుల్లో ఆదర్శంగా నిలుస్తాయి అని విష్ణుదూతలు ధర్మదత్తునికి వరమిచ్చి ఆశీర్వదిస్తారు. విష్ణుదూతలు చెప్పిన ఆ దివ్య వరం గురించి విన్నాక ధర్మదత్తుడు ఆకాశాన్నే చూస్తూ నిశ్చేష్టుడైపోతాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోతుంది. కళ్ళల్లో భక్తి కన్నీరు ఉబికి వస్తాయి. తరువాత ఆయన చేతులు జోడించి విష్ణుగణాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. ఇది పుణ్యజల స్పర్శతో తరించిన ప్రేతాత్మ జన్మం, దశరథ కైకేయి శ్రీరామ పూర్వజన్మ వృత్తాంతం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మనిషి జీవితం ధర్మ మార్గంలో నడవడానికి భక్తి, దయ ఎంత ముఖ్యమోనని. పుణ్యమనేది మనకే కాదు, అది పంచినప్పుడు మరింత పవిత్రమవుతుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన పొరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.